ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. మలేషియా, సింగపూర్, చైనా దేశాల్లో కూడా పర్యటించడం జరిగింది. వీటి మీద 4 పుస్తకాలు కూడా ముద్రించడం జరిగింది. చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము రీజువనేటర్ పౌడర్ అంటే ఏమిటి, వాటి ఉపయోగాలు ఏమిటి, ఎలా తయారు చేసుకోవాలి. రీజువనేటర్ అంటే మన శరీరంలోని ఏ అంగము డ్యామేజ్ అయినా కూడా దాన్ని యథాస్థితికి తెచ్చేదాన్నే రీజువనేటర్ అంటారు. అలాంటి రీజువనేటర్ చూడాలి ఏమైనా ఏ మొక్కలు వాడతారో దానికి చూద్దాం. రీజువనేటర్లో నెంబర్ 1 వాడేది శతావేరి, ఆస్పరాగస్ రెసిమోసస్ అంటారు. అలాగే అశ్వగంధ చూర్ణం, దీని యొక్క చూర్ణం చేస్తాము. తర్వాత ఇది వచ్చింది కరక యొక్క కాయలు అన్నమాట. అలాగే అతి మధురము, అలాగే చిత్రమూలం, ఇది చిత్రమూలం అన్నమాట. ఈ చిత్రమూలము వేరును, తర్వాత ఈ ఆస్పరాగస్ అంటే శతావేరు వేర్లను, అశ్వగంధ చూర్ణాన్ని, అతి మధురము, కరక్కాయ, వీటన్నిటిని సమపాళ్ళల్లో కలుపుకొని మనం ఇలా పౌడర్ తయారు చేసుకోవాలి. దీన్ని రీజువనేటర్ చూర్ణము అంటారు. దీన్ని రోజు 1 స్పూను పాలల్లో కానీ వాటర్లో కానీ వేసుకొని, వేడి వాటర్లో కానీ పాలల్లో కానీ రోజు తెల్లారితో 1 స్పూన్, రాత్రి 1 స్పూన్ రాస్తే మన శరీరంలోని ఏ అంగం డ్యామేజ్ అయినా కూడా రీగెయిన్ చేస్తుంది. అంటే ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ అందుకు దాన్ని మళ్ళీ రిపేర్ చేసి యథాస్థితికి చేస్తుంది. దాన్నే రీజువనేటర్ చూర్ణము అంటారు. దీనికి అటికి మామిడి, దాన్ని పునర్నర్వ కూడా కలుపుతాం అన్నమాట. దీంట్లో పునర్నర్వ కూడా కలుపుతాం. దీన్ని వాడడం వల్ల మనకు శరీరంలోని ఏ భాగం డ్యామేజ్ అయినా కూడా అది యథాస్థితికి వచ్చి మామూలు పని చేస్తుంది అన్నమాట. దాన్ని రీజువనేటర్ చూర్ణము అంటారు. ఇది నేను రాసిన బుక్ అండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు, వనమూలికలు అన్నమాట. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి. 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటిని ఎట్లా ముఖ్య లక్షణాలు ఐడెంటిఫై చేసే ముఖ్య లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు అంటే వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు ఉపయోగాలు, ఆకులకు ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, ఆ విధంగా అన్ని ఉపయోగాలు ఇవ్వబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చున్నాం. చూడండి, కలర్ డిజిటల్ ఫొటోస్ ఇలా ఉంటాయి. మీరు ఈవెన్ చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాళ్ళు ఎవరైనా చూడండి డిజిటల్ ఫొటోస్ ఎలా ఉన్నాయో. ఈ మొక్కలను చూసి ఎవరైనా ఈ మొక్క ఇది మన పెరట్లో దొరుకుతుంది, ఇది మన ఆవుల్లో దొరుకుతుంది, ఇది చూడండి, ఇది కలువ, ఈ మొక్క, ఇది మందార, ఇది తిప్పతీగ, ఇది దుసార్తీగ, పెద్ద దుసార్తీగ అని ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. అన్ని కలర్ డిజిటల్ ఫొటోస్. ఈ బుక్ను చూసి ఏమన్నా చిన్న పిల్లోళ్ళు, వీధిలో ఉన్నటువంటి చిన్న పిల్లోళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు దీన్ని మందార ఈజీగా ఏదైనా గుర్తుపెట్టేస్తారనమాట. ఈ బుక్ని ఎక్కువగా ఇంట్లో ఉన్న లేడీస్, విలేజ్ నాటు వైద్యులు, తర్వాత ఏమి చదువుకున్న వాళ్ళు, రకరకాల ఇది చూడండి దొండ ఈజీగా గుర్తుపట్టేస్తారు, ఏదైనా గుర్తుపట్టేస్తారు. ఈ విధంగా ఈ బుక్లో అన్ని రకాల ఫోటోలు, ఇది ఆకాశ గరుడ, ఇది అవధూతకాయ, ఇలా కలర్ డిజిటల్ ఫోటో చూడండి, మీరు చూసేదానికంటే కూడా ఇంకా బాగుంటాయి అన్నమాట. ఆ విధంగా 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వబడింది అన్నమాట. ఈ బుక్ను మామూలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, బాటనీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ డిపార్ట్మెంటు అందరూ కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అందరూ వాడుతున్నారు. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.